హలో వివర్స్, నమస్తే అండి. చూస్తున్నారు కదండి, ఇవి టమాటాస్ అండి. ఇది పండు మిరపకాయలతో తయారు చేసిన పెకిలండి. పండు పండు మిర్చి, చింతపండు, ఉప్పు అన్నీ బాగా చక్కగా గ్రైండ్ చేసి ఈ విధంగా పక్కకి తీసి పెట్టామండి. అవసరం ఉన్నప్పుడు మనం ఈ పెకిల్ని తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పండు మిర్చి పేస్ట్తో, ఈ టమాటాస్తో మనం వెరైటీ చట్నీ తయారు చేద్దామండి. తప్పకుండా చూడండి మా వీడియోని ప్లీజ్. చూస్తున్నారు కదండి, ప్యాన్లో పెద్ద గరిటెతో 2 గరిటెలు ఆయిల్ యాడ్ చేసామండి. ఇక ఇది పోపు మసాలా అండి, కొద్దిగా జీలకర్ర అండి, కర్రీ లీవ్స్, చెల్లుల్లిపాయలండి. ఇప్పుడు ఇవన్నీ మనం ఫ్రై చేద్దామండి. చూస్తున్నారు కదండి, ముందుగా జీలకర్ర అండి, నెక్స్ట్ పోపు మసాలా అండి, కొద్దిగా పచ్చిపప్పు ఎక్కువగా యాడ్ చేసామండి. చూస్తున్నారు కదా. తర్వాత ఇక కర్రీ లీవ్స్ అండి, చూస్తున్నారు కదండి. ఇక ఎండుమిర్చి 2 అండి. ఇవన్నీ మనం ఇప్పుడు ఫ్రై చేద్దామండి. చూస్తున్నారు కదా. ఈ విధంగా మన పోపు మసాలా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులో మనం టమాటాలని కట్ చేసి సన్న పీసెస్ లాగా యాడ్ చేస్తున్నామండి. మన టమాటాలు ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయాయండి. ఇక ఇప్పుడు మనం ఇందులో పండు మిర్చి పేస్ట్ అండి, ఇది యాడ్ చేసేద్దామండి. మన టేస్ట్ని అనుసరించి మనం యాడ్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఈ పేస్ట్ని ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసేద్దామండి. చూస్తున్నారు కదండి, మన టమాటాలు చక్కగా ఈ విధంగా ఫ్రై అయిపోయాయండి. ఇక మనం ఈ పండు మిర్చి పేస్ట్ని ఇందులో యాడ్ చేసేద్దామండి. చూస్తున్నారు కదా, మన టేస్ట్ని అనుసరించి కొద్దిగా హెచ్చు తగ్గుగా మనం యాడ్ చేసుకోవచ్చండి. మన పండు మిర్చి చట్నీ రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు పండు మిర్చి పేస్ట్లో చింతపండు, ఉప్పు అన్నీ యాడ్ చేసి ఉంటారు కాబట్టి మనం ఎక్కువగా యాడ్ చేయాల్సిన పని లేదండి. టమాటాస్లో కొద్దిగా ఉప్పు, పసుపు యాడ్ చేసాం కదండి. ఇక అన్నీ మిక్స్ అయిపోయి ఏ విధంగా చక్కగా కలర్ఫుల్గా తయారైందండి మన పండు మిర్చి చట్నీ. చూస్తున్నారు కదా. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి.